గాల్ బ్లాడర్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేస్తే లేదా లాంగ్ స్టాండింగ్ అంటే చాలా మంత్స్ ఇయర్స్ తరబడి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయని చాలా మంది అడుగుతారు. నేను డాక్టర్ ప్రశాంత్ అండి, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్లో అది నెగ్లెక్ట్ చేయడం వల్ల దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి చెప్తాను. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తే మేజర్గా 4 టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ గాల్ బ్లాడర్ వెళ్ళే వేలో అది ఇరుక్కపోయి అక్యూట్ కొలెసిస్టైటిస్ అంటే విపరీతమైన నొప్పి, ఫీవర్, వామిటింగ్ దీంతో వస్తుంది. అది అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే గాల్ బ్లాడర్ అనేది పగిలిపోవడం కానీ లేదా సెప్టిక్ కావడం కానీ అవుతుంది అనమాట. దిస్ క్యాన్ బి లైఫ్ థ్రెటనింగ్. రెండో కాంప్లికేషన్ ఏంటంటే ఎప్పుడైతే ఆ స్టోన్ అనేది కింద పసరబోయే దారి అంటే బైల్ డక్ట్లో ఇరుక్కపోతుందో అప్పుడు జాండిస్, సివియర్ పెయిన్, ఫీవర్ అనేది వస్తుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఎప్పుడైతే ఆ స్టోన్ అనేది కింద ప్యాంక్రియాస్ వెళ్ళే దారి దగ్గర ఇరుక్కపోతే సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దిస్ క్యాన్ బి లైఫ్ థ్రెటనింగ్. సో ఈ 3 ఎమర్జెన్సీ రిలేటెడ్ కండిషన్స్. ఇంకొక మేజర్ కాంప్లికేషన్ అండ్ ఆఫర్ నెగ్లెక్టెడ్ కాంప్లికేషన్ ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి కొన్ని ఇయర్స్ తరంగా ఉంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే అది స్లోగా గాల్ బ్లాడర్ క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉంటాయి. డోంట్ నెగ్లెక్ట్ గాల్ బ్లాడర్ స్టోన్స్. గెట్ ఇట్ ట్రీటెడ్ అట్ ది ఎర్లియస్ట్ విత్ యువర్ స్పెషలిస్ట్.